దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాబోయే 2 రోజులు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు వదలటం లేదు. 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోని 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలున్నట్లు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బిలాస్పూర్, చంబా, కాంగ్రా, కులు, సీలా, సోలాన్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. పలు రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలున్నట్లు హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కన్నడ ప్రాంతంలో కుండపోత వానలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కరువారు సమీపంలో ఖాళీ నదిపై బ్రిడ్జి పడిపోయింది. అర్ధరాత్రి బ్రిడ్జిపై నుంచి హెవీ లోడుతో లారీ వెళ్తుండగా కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. లారీ నదిలో పడిపోవడంతో అందులోని డ్రైవర్ను స్థానిక మత్స్యకారులు రక్షించారు. గోవా, కర్ణాటకను కలిపే ఖాళీ బ్రిడ్జి పడిపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. 1980లో నిర్మించిన వంతెన కూలిపోవడంపై నివేదికను సమర్పించాలని డిప్యూటీ కమిషనర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాజౌరి జిల్లాలో కుండపోత వానలకు దర్హాలి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది కోతకు గురి కావడంతో సమీప ప్రాంతాల వాసులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వానలకు జమ్మూ, శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రోడ్లపై పడిపోయిన భారీ బండరాలను తొలగించేందుకు బీఆర్ఓ అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో మొరాదాబాద్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. మొరాదాబాద్ జిల్లా కేంద్రంలో కాలనీలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. రోడ్లపై మోకాల లోతు నీరు చేరడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎగువన వర్షాలతో గంగా, యమున నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రయాగ్రాజ్లోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. భారీ వర్షాలతో అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.